సాధారణంగా పెళ్లి శుభలేఖ అంటే కేవలం విందు వినోదాల ఆహ్వానం మాత్రమే. కానీ బీహార్లోని గయాకు చెందిన రంజన్ కుమార్ అనే ఒక సామాన్యుడు తన ఇంటి పెళ్లి పత్రికను ప్రకృతికి ఒక ప్రేమలేఖగా మార్చేశాడు. 2017 నుండి పక్షుల సంరక్షణ కోసం తపిస్తున్న రంజన్ తన ఇంట్లో జరగనున్న వివాహ ఆహ్వాన పత్రికలపై దయచేసి మీ ఇంటి పైకప్పులపై పక్షుల కోసం గుప్పెడు గింజలు కాసిని నీళ్లు ఉంచండి అని అభ్యర్థిస్తూ వినూత్న ప్రచారం చేపట్టారు. పురుగు మందుల వాడకం, చెట్ల నరికివేత వల్ల మూగజీవాలు అంతరించిపోతుంటే వాటిని కాపాడుకోవడం మన కనీస బాధ్యతని ఆయన చాటి చెప్తున్నారు. రంజన్ కేవలం మాటలతోనే కాకుండా ఏకంగా 250 అడుగుల ఎత్తు ఉన్న రామ్శిలా కొండపైకి వెళ్లి పక్షుల కోసం ప్రత్యేకంగా ఆహార తొట్టెలను ఏర్పాటు చేయటం విశేషం. ఎవరి దగ్గర పైసా సాయం ఆశించకుండా తన సొంత ఖర్చుతో ఈ నిస్వార్థ సేవ చేస్తున్నారు. ఒక వ్యక్తి తలుచుకుంటే శుభకార్యాల ద్వారా కూడా సమాజంలో ఎంతటి మార్పు తీసుకురావచ్చో చెప్పడానికి ఈ పక్షి ప్రేమికుడు ఒక గొప్ప ఉదాహరణ. వేల రూపాయల గిఫ్ట్లు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఎండలో దాహంతో అలమటించే పక్షులకు నీటిని అందిస్తే అదే తనకు ఇచ్చే నిజమైన కానుక అని రంజన్ చెప్తున్న మాటలు ఇప్పుడు అందరి హృదయాలను గెలుచుకుంటున్నాయి.